నేడు తుది వీడ్కోలట ఆర్థిక సంస్కర్తకు ఆశనివ్వాలి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల ఏర్పాట్లు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తదితర నేతల శ్రద్ధాంజలి సంస్కరణల సారథిగా భావితరాలకు ఆదర్శం. దేశ ముఖ చిత్రాన్ని మార్చేసిన అద్భుత నేత, దేశ ప్రజల తరపున అంజలి ఘటిస్తున్నా అని ప్రధాని మోడీ చెప్పిండు. ఏనాటికి మరవలేని దేశాధినేత అని సీఎం చంద్రబాబు చెప్పిండు. దేశానికి కాంగ్రెస్కు తీరిన లోటు, భారత్ గొప్ప ఆర్థిక సంస్కర్తలను కోల్పోయిందని వ్యాఖ్య. ఆర్థిక సంస్కరణ రూపశిల్పి మన్మోహన్ సింగ్ అని చెప్పి గవర్నర్ నజీర్ దేశానికి సేవలు చిరస్మరణీయ అని పవన్ కళ్యాణ్ చెప్పిండు. మొత్తానికైతే దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను అయితే కోల్పోయింది, దాంట్లో డౌటే లేదు. అది పార్టీలకి, మతాలకి, కులాలకైతే సంబంధం లేదు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే నేడు తిదు వీడ్కోలు. దీంట్లో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక వివాదాన్ని రాజేసింది. ఆయన అంత్యక్రియలు ఎక్కడ చేయాలి? ఇప్పుడు పదే పదే నరేంద్ర మోడీ గారు అంటుండు, బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు అంత పెద్ద గొప్ప నాయకుడు, గొప్ప సంస్కర్త, ఈ దేశానికి దేశ ఆర్థిక శాఖ నిర్మాణంలో ఆయన పాత్ర కీలకం, అడుగడుగు ఉంది. ఆయన ప్రతి ఇటుకలో ఇవాళ ఆర్థిక రంగం నిలబడదంటే ఆయన వేసిన నిర్మాణం ప్రతి ఇటుక ఆయన పేర్చింది, అది అందరికీ తెలిసింది. అయినప్పటికీ ఆయన అంత్యక్రియలలో మళ్ళీ వివాదం చేశారు. ఎక్కడ చేయాలి, ఆయనకు స్మృతివనం ఎక్కడ కట్టాలి అనే విషయాలలో మళ్ళీ ఏదో పనికిరాని వ్యవహారం చేస్తున్నారు. ఇది తప్పు. దానికి ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుకి ఏం గౌరవం ఇచ్చింది ఇవ్వాలంటున్నారు. వాళ్ళు ఇవ్వలేదు, మీరు ఇవ్వండి. అరే పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ పార్టీ గౌరవించిందా లేదా ప్రజలు చూసుకుంటారు. మీరు ఇవాళ కేంద్రంలో మోడీ ప్రధానిగా కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ఉంది, మీరు గౌరవించండి. ఈ దేశ ఆర్థిక రంగానికి వేసిన పునాదిలో ప్రతి ఇటుక ఆయన వేసింది అంటున్నారు కదా, అందరూ ఒప్పుకునేది కదా, దాంట్లో కాంట్రవర్సీ లేదు కదా. మీరు గౌరవించండి. పివి నరసింహారావు గారికి ఏమి గౌరవించారు కాంగ్రెస్ పార్టీ అనేది సెకండరీ, అది అయిపోయింది, కథ ఒడిసింది. అది కాంగ్రెస్ని ప్రజలు చూసుకుంటారు. కానీ మీరేం గౌరవిస్తున్నారు అంటే పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదు కాబట్టి మేము కూడా మన్మోహన్ సింగ్ని గౌరవించమంటే ఏమి న్యాయం ఉన్నట్టు అందులో? కాబట్టి ఆయన విషయంలో ఆయనకి మాజీ భారత ప్రధానులకు ఏ విధంగా అయితే గౌరవించారో, ఢిల్లీలో దేశ రాజధానిలో స్మృతివనం పెట్టాల్సిందే. అత్యంత అర్హుడు ఆయన, ఎక్కడా కూడా వివాదాస్పదం లేదు. ఒక మచ్చ లేని నాయకుడు, ఇట్లాంటి నాయకుడు భవిష్యత్తులో మనం చూస్తామని కూడా గ్యారెంటీ లేదు. మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రిని, ఆయన ఒక మౌన ముని, ఈ దేశం కోసం ఆయన తపన ఎంత గొప్ప వ్యక్తో తెలుసా. ఆయనకు గుండె ఆపరేషన్ అయ్యి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంటే ఐసీయూలో వారం 10 రోజులు ఉన్న తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ఫస్ట్ అడిగిండట, నా దేశం ఎట్లా ఉందని. నా దేశం ఎట్లుంది, నా కాశ్మీర్ ఎట్లా ఉంది, నా ప్రజలు ఎట్లుండ్రని అడిగారు, నా కుటుంబం ఎట్లుందని అడగలే. అది నాయకుడి లక్షణం. ఎస్, దేశం మొత్తం దివాలా తీసే పరిస్థితి ఉంది 1991లో. ఆ రోజు ఆయన 2 భుజాలు కాయలు కాసేదాకా మోసిండి ఈ దేశాన్ని. మోసి ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఈ దేశ ఆర్థిక సంక్షోభం నుంచి బయట ఎట్లా పడేయాలని ఆయన నిత్యం ఆలోచన చేసిండు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిండట. అట్లాంటి నాయకుడికి మీరు ఇచ్చే గౌరవం అదే? పివి నరసింహారావు గారితో పోటీ పెట్టి చేస్తారా? ఇది న్యాయమా? కాబట్టి విజ్ఞతతో ఆలోచించాలి కేంద్రంలో ఉన్న పెద్దలు, కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవన్నీ అతుకులు బొంతలు పెట్టి రాజకీయాలు చేయొద్దు. రాజకీయాలు చేస్తారు ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్త, మేధావి, ఈ దేశాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీగా చూడొద్దు ఆయన్ని. ఒక ప్రధానమంత్రి, ఈ దేశానికి జాతికి నాయకుడు ఆయన. మీరు రాజకీయాలు ఎప్పుడు చేయలే ఆయన. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రాజకీయాలు ఎప్పుడు మాట్లాడాలా, రాజకీయాలు చేయలేదు. కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగానే చూడొద్దు, ఆయన ఒక మేధావిగా చూడండి మీరు. ఇది ఇలా తుది వీడ్కోలట. పాలన ఇక కొత్త పుంతలట. కొత్త ఏడాదిలో నవపాలన, భారీ మార్పులకు సీఎం శ్రీకారం చుడుతుండట. నెలాఖరులో సిఎస్ నీరబ్ కుమార్ పదవి విరమణ, ఆ తర్వాత మరో 10 మంది ఐఏఎస్లు రిటైర్మెంట్. కేంద్ర నిధుల పర్యవేక్షణ కోసం ఐఏఎస్లు, మంత్రులతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని చంద్రబాబు యోచన. ఈ కొత్త ఏడాదిలో నవపాలన వస్తుందట. మరి ఎట్లా 10 మంది ఐఏఎస్లు పోతున్నారు, సిఎస్ పోతాయి. మరి ఐఏఎస్లు ఏమైనా తెచ్చుకుంటున్నారా కేంద్రం నుంచి? ఇప్పుడు కొత్త సంవత్సరంలో నవపాలన రావాలంటే టీం కరెక్ట్ ఉండాలి. 10 మంది ఒకసారి వెళ్ళిపోతారట 31st రిటైర్మెంట్ అయ్యి. 10 మంది ఐఏఎస్లు బాయా, ఒక సిఎస్ బాయా, కొత్త సిఎస్ అవుతాడు, అది వేరే విషయం. మరి ఆ 10 మంది ప్లేస్లో ఇంకో 15 మందిని ఢిల్లీ నుంచి పట్టుకొచ్చే అంటే అలాట్ చేసుకునే అవకాశం ఉంది మీకు, చేయించండి. దాని తర్వాత నిధులు సేకరణకు ఐఏఎస్లు పెట్టండి, మంత్రుల టీం పెట్టండి, ఓకే. మరి కొత్త పాలన వస్తుందట, నవపాలన. అప్పులు 5,62,000 కోట్లు, ఏటా వడ్డీలకే 28,000 కోట్లు.
రాష్ట్ర ఖజానాపై పెను ఆర్థిక ఆర్థిక భారం నెలకు 2,400 కోట్లు వడ్డీ చెల్లింపు. ప్రతి నెల వడ్డీ చెల్లించకపోతే కొత్త రుణాలపై ప్రతికూల ప్రభావం. రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు చెల్లించాల్సిన వడ్డీ ఖజానాకు భారంగా మారుతుందట. ప్రస్తుతం రాష్ట్ర రుణము 5,62,000 కోట్లు. మరి 14 లక్షల కోట్లు అంటారుగా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళా? ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ పయోలకేశుల ఆర్థిక మంత్రి గారు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టి 6,46,000 కోట్ల అప్పు అయింది ఇప్పటి వరకు. జగన్మోహన్ రెడ్డి అయితే అంతకుముందు చేసిన ప్రభుత్వాలు అయితే అప్పు అనడు. లేదు లేదు అది తప్పు అని చంద్రబాబు నాయుడు గారు తెల్లారి 9 లక్షల కోట్లు అనుకుంటా, లేకపోతే ఇంకా పెరిగింది కూడా, ఇంకా పూర్తిగా మేము దాంట్లో పోలేదు అనడు. తర్వాత 14 లక్షల కోట్లు అనడు. మరి అవన్నీ తప్ప. మరి ఇప్పుడు 2,400 కోట్లు ప్రతి నెల వడ్డీ కట్టే పరిస్థితికి వచ్చిందట. 5,62,000 కోట్ల అప్పు. ఇది నికరమా? మరి అది నికరమా, లేదా బయట మాట్లాడే నికరమా? అప్పు 6,46,000 పోయింది, 9 పోయింది, 14 లక్షల కోట్లు పోయింది, ఇప్పుడు 5,62,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పట. దానికి 2,400 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కడతాడట. మరి ఇది నేతను. దీంట్లోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఉన్నాయి. మొత్తానికైతే రాష్ట్రం పైన ఏ నాయకుడు వచ్చినా, ఎన్ని విజన్లు చెప్పినా, ఎన్ని విజన్ డాక్యుమెంట్లు ఇచ్చినా, విజన్ 2020 అయినా, విజన్ 2047 అయినా, వికసిత్ 2029 అయినా, వీటన్నిటి ఏమి విజన్లో తెలుసా? ప్రజలపైన ఆర్థిక భారం మోపటమే, ప్రజలను అప్పులు పాలు చేయటం, ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం తప్ప ఎవడి విజన్ ఏం లేదు. వాస్తవం ఇది. ఏం విజన్లు మీరు చేసిన విజన్లు? ఏ విజన్ వల్ల ప్రజలకి సొమ్ము వనగూరింది? ప్రభుత్వం వల్ల లబ్ధి ఏం లబ్ధి వచ్చింది? ఏమి రాలే, అప్పులు వచ్చినాయి. మనిషి కింద నెత్తి కింద అప్పేస్తారు పుట్టేటోడికి కూడా. ఇదే మీ విజనం. ఇక మాట్లాడితే నేను తెచ్చిన పెట్టుబడులు ఒక్కొక్క ఆయన పోటీపడి చెప్తారు. నేను పెట్టుబడి తెచ్చినంటే నేను ఏంది నువ్వు పెట్టుబడి తెచ్చేది? వాడు వ్యాపారం చేసుకోవాలో వచ్చి ఉండి డబ్బులు పెడతాడు, రూపాయి పెడతాను, ఇంకో రూపాయి అదనం సంపాదించుకొని పోతాను. నువ్వు తెచ్చేది అందులో వాడి కోసం, వ్యాపారం చేసేటోడి కోసం ప్రజల ఆస్తులన్నీ గుంజి వాళ్ళకి ఎత్తంటారు, భూములు గుంజి. ఇక దీన్ని పెద్ద ఉద్ధరించడం అన్నట్టు చెప్తారు. ఈ మొత్తానికి 5,62,000 కోట్లేనట ఇప్పుడున్న అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి సంబంధించిన వడ్డీ కూడా 2,400 కోట్లు ప్రతి నెల అవుతుందట. ఇవన్నీ తప్పు అంటుంది. మిగతా అన్ని 14 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు వస్తుందన్నట్టుంది. ఇది ఒక వార్త.